ఇవాళ సాయంత్రం మనం ఇక్కడ కలవడానికి రీజన్ మీ అందరికీ తెలుసు. మహానటి సావిత్రి గారిని తెర మీద ఇంత అద్భుతంగా చూపించిన దర్శకులు ప్లస్ దాన్ని నిర్మించిన వాళ్ళు, ఆ సినిమా చూసిన ప్రతి తెలుగు ప్రేక్షకుడు, ప్రత్యేకంగా తెలుగు సినిమా అభిమాని, ప్రత్యేకంగా మన ఇండస్ట్రీలో తెలుగు సినిమాని ప్రేమిస్తున్న ప్రతి ఒక్కళ్ళు, దర్శకుడికి మనం అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టాలి. అతను పెద్దగా మాట్లాడు, అతను చూస్తే అట్లా తీస్తాడని అనిపించదు, కానీ అతనిలో ఎంత దాగి ఉందో, ఎంత తీయగలడో ఆ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇటువంటి సినిమా అంటే మొన్నటికి మొన్న మనం తెలుగు సినిమా చరిత్ర అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాహుబలి తీసిన మేమురా అని మనం గుండె ఇలా విరుచుకుని, ఇంకా అది రిలాక్స్ కాకముందే ఇంకొక డిఫరెంట్ జానర్లోంచి రే ఇది కూడా తెలుగు సినిమా చూసుకోండి, ఆ ఛాతి ముందుకు రాకముందే ఇంకొక సినిమా వచ్చి ఇది కూడా తెలుగు సినిమా అని చూపించి, అటువంటి సక్సెస్ వచ్చినప్పుడు ఈ యంగ్స్టర్స్ని కానీ, అటువంటి ఒక ప్రాజెక్ట్కి ప్రోత్సహించిన నా స్నేహితుడిని కానీ ఇవాళ అభినందించకపోతే మహా తప్పు అని అనిపించింది నా మనసుకి. ఇందులో కొన్ని నిజాలు చెప్పాలి. ఇదవుతుంది, ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా మంచి టాక్ వచ్చిందని అనుకుంటూ మా హాల్లో మేమిద్దరం బన్నీ నేను మాట్లాడుకుంటూ, ఈ సినిమా ఇంత బాగా టాక్ వచ్చింది కనుక ఈ వీకెండ్ కలెక్షన్లో సినిమా బన్నీ నీ సినిమా కలెక్షన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా అనే మాట వచ్చినప్పుడు, పెద్ద హీరో సినిమాలు సంవత్సరానికి 10 వస్తాయి డాడీ, ఇలాంటి 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ సినిమా అని దాన్ని మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఇట్స్ ఇండస్ట్రీస్ ఫిలిం, సెలబ్రేట్ చేయి. నీ చిరకాల స్నేహితుడు అశ్విని దత్ తీసిన సినిమా, నీ అశ్విని దత్ కూతుళ్ళు తీసిన సినిమా, వీళ్ళందరూ నాకు చిన్న పిల్లల దగ్గర నుంచి తెలుసు. వాళ్ళందరూ కలిపి ఇటువంటి విజయం చేసిన దాన్ని మనం ఇండస్ట్రీలో అండర్లైన్ చేయాలి, ఇండస్ట్రీలో మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి అని నన్ను ఫస్ట్ హింట్ చేసింది కానీ ఎంకరేజ్ చేసింది కానీ బన్నీ అండ్ హరీష్ శంకర్. కనుక ఈ సినిమా ఫీలింగ్ నేను ఎందుకు నిన్నే అనుకుని ఇవాళ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, ఒక సినిమాని చూసినప్పుడు ఒక ఉద్వేగం ఉంటుంది ఎవరికైనా. ఇండస్ట్రీలో అందరూ ఈ సినిమాని చూసి ఉద్వేగానికి లోనయ్యారు. ఆ ఉద్వేగం అలా ఉండగానే ఓ పండగ చేసుకోవాలి కనుక ఆదివారం వచ్చింది. సో 4వ రోజునే ఇట్లాగా దీన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంకా మా అటువంటి వాళ్ళు ఇంకా చేయాలని అనుకుంటున్నారు, కానీ నేను ఇమీడియట్గా ఈ ఉద్వేగంలోనే ఇది చేస్తే దీనికి సముచితం అని అనిపించి ఇది చేశాను. మీరందరూ ఎక్కువ పర్టికులర్గా యంగ్ డైరెక్టర్స్ని అందరినీ ప్రతి వాళ్ళని రీచ్ అయ్యి పిలవడానికి ప్రయత్నించాను. ఎవరినన్నా మర్చిపోయింటే క్షమించండి. అలాగా ఈ దర్శకులకి అందరికీ ఇవాళ ఒక దీపం కింద వెలుగుతూ ఉన్న రాజమౌళి కూడా ఇక్కడికి రావడం చాలా సంతోషం. రాజమౌళి, మీరు కూడా 2 మాటలు మాట్లాడితే బాగుంటుంది.